గౌరవమైన గొప్పతనమైన మన ద్వారా మనం పొందుకోలేము, కానీ దేవుడే అది మనకి ఇవ్వాలి. ఒక హామీని యెహోషువకి ఇస్తా ఉన్నాడు. ఏమని అంటే, మోషేకు ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో, మోషేను ప్రజలందరూ ఎలాగైతే గౌరవించారో, మోషే ఎలా ప్రజల కన్నుల ఎదుట గొప్పవాడిగా ఎదిగాడో, అలాగే నేను కూడా నిన్ను గొప్ప చేస్తాను అనే గొప్ప హామీని మరి యెహోషువకు ప్రభువారు ఇస్తా ఉన్నాడు. ఎంత ఉత్సాహాన్ని పెంచే మాటో కదా. తప్పకుండా యెహోషువకు ఈ మాట వినగానే ఎంతో ఉత్సాహం కలిగి ఉంటుంది. చూడండి, మనము గొప్ప అవ్వాలి అంటే మన ద్వారా సాధ్యం కాదు. యెహోషువ అనుకొని ఉండొచ్చు, నేను గొప్ప అవ్వాలి అంటే ఇది ఎలా సాధ్యం, నేను ప్రజలందరూ నా మాట వినాలి అంటే, లేదా నన్ను గౌరవించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించి ఉండవచ్చు. చూడండి, గౌరవమైన గొప్పతనమైన మన ద్వారా మనం పొందుకోలేము, కానీ దేవుడే అది మనకి ఇవ్వాలి. ఉదాహరణకి మోషేనే చూస్తే, మోషేలో ఎంతో గొప్ప శక్తిని దేవుడు నింపాడు. ఎన్ని సూచక క్రియలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మరి దేవుడు పెట్టిన ఆ శక్తి ద్వారా ఆయన మోషేను వాడుకున్నట్లుగా, మోషేతో మాట్లాడినట్లుగా, మరి మోషే ఎలాగైతే దేవుని మాట వింటూ వెళ్ళాడో, ఏ ఏ పనులైతే చేయమన్నాడో ప్రభువు ఆ పనులు చేస్తూ మోషే కొనసాగినప్పుడు, మరి దేవుని ద్వారా మోషే చేసిన కార్యాలను చూసి అందరికీ ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అందుకే వారందరూ కూడా మోషేని ఎంతగానో గౌరవించారు. దేవునితో పాటు మోషే ఎడల కూడా వారందరూ భయాన్ని కలిగి ఉన్నారు. అలాగే యెహోషువను కూడా దేవుడు గొప్ప చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను కూడా మోషేలో ఉంచిన శక్తిని నీలో ఉంచుతాను, నిన్ను కూడా నింపుతాను, నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాను, నేను నీలో గొప్ప సామర్థ్యాన్ని పెడతాను, నాయకత్వపు లక్షణాలు పెడతాను అంటూ యెహోషువను కూడా ధైర్యపరచి ప్రోత్సహిస్తూ హామీ పరుస్తూ ఇస్తున్న ఈ మాట, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని. ఆమేన్. చాలా గొప్ప విషయం. నిజంగా మన దేవుడు మనలందరినీ గొప్ప చేయాలనుకునే దేవుడు కనుక మనందరము ఏం చేయాలి అంటే, దేవుని మాటను విని ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, మనలో ఉంచిన ఆ తలాంతులను గుర్తించి ముందుకు కొనసాగితే చాలు, మనల్ని ఆయన బహుగా వాడుకుంటాడు. మోషేను వాడుకున్నట్లుగా, యెహోషువను వాడుకున్నట్లుగా ఆయన వాడుకొని తన చిత్తమైన మార్గంలో మనల్ని నడిపించినప్పుడు మనము తప్పకుండా గొప్పవారిగా ఎంచబడతాం. ఆమేన్. తప్పకుండా మనల్ని ఎంతోమంది గౌరవిస్తారు. మనం చేయవలసింది ఏమీ లేదు, దేవుని మాట వింటే చాలు.